ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అతి పెద్ద శిక్ష ఏదైనా ఉన్నదంటే అది ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో చాలా రోజులు మాట్లాడుకుంటూ ఉండడం. మౌనం, నిశ్శబ్దం అనేది చాలా వేధిస్తూ ఉంటుంది. ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి మనతో ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడో ఆ టైంలో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉండేవాడు, వాళ్ళు నడిపిస్తూ ఉండేవాడు. ఆది కాండంలో కూడా ప్రతి చల్లపూట కూడా దేవుడు వాళ్ళతో వచ్చి మాట్లాడి సావాసం చేసే సందర్భం మనం చూస్తాం. ఎన్నిసార్లు మాట్లాడి వాళ్ళ జీవితాలు బాగు చేయాలనుకున్నప్పుడు కూడా దేవుడు మాట వినకుండా అనేకసార్లు దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు బాధపెడుతూనే ఉన్నారు. అలాంటి టైంలో మలాకీ గ్రంథం తర్వాత మత్తయి సువార్తకి మధ్య 400 సంవత్సరాలు దేవుడు, దాన్ని సైలెంట్ పీరియడ్ అంటారు, నిశ్శబ్ద కాలం అంటారు. ఏమండి, దేవుడు 400 సంవత్సరాలు దేవుడి ప్రజలతో మాట్లాడడం అనేసి, ఎంతకంటే పెద్ద శిక్ష ఏది ఉండదని నా ఉద్దేశం. దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడే, మనం మార్చాలనుకున్నప్పుడే, మన బ్రతుకులు స్థిరపరచాలనుకున్నప్పుడే మనం మారిపోవాలి. దేవుడి స్వరాన్ని వినాలి, మన జీవితాలని బాగు చేసుకోవాలి. అట్టి దీవుల్లో అట్టి ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా ఉండాలని తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. 1 and all. థ్యాంక్స్.